హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిక్కుళ్ళు అంటారు కదా, అయ్యే ఫ్రెండ్స్. 100 రూపాయలు ఉన్నాయి రేటు, కేజీ 100. అర కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్, 50 రూపాయలు. 60 రూపాయలు చెప్పింది అర కేజీ, నేను 50 తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వండుకుంటాను. ఇప్పుడు ఒకసారి దొరుకుతాయి ఫ్రెండ్స్, ఈరోజు కనపడవు. మామూలు చిక్కుళ్ళు అయితే బోల్డ్ ఉంటాయి. ఈ ఇళ్లల్లో పందిర్లలో కట్టుకొని వేసుకునేవి. మరి ఇంతకాయ ఉండేది ఫ్రెండ్, మా చిన్నప్పుడు 3 గింజలే ఉండేది. పొట్టి చిక్కుడు అంటే 3 గింజలే ఉండేది. ఇప్పుడు 5 గింజలు వచ్చినాయి. అంటే హైబ్రిడ్ ఏమో తెలియదు, కానీ ఈ చిక్కుడుకాయలకి 5 గింజలు ఉన్నాయి. మా చిన్నప్పుడు అయితే 3 గింజలే ఉండేవి. కొంచెం ఒలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ కూర వండుకుంటాను, మిగిలిన ఇంకోసారి వండుతాను ఫ్రెండ్స్. కవర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకోసారి వండుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ 3 గింజలు అంటే చిన్న కాయ, ఇది నాటుకాయ అంటే 1, 2, 3 ఇంతే ఉండేవి ఫ్రెండ్స్. ఇప్పుడంటే 5 గింజలు వస్తున్నాయి, కానీ గింజలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూసారుగా, టమాటా వేసి ఇగురు వండుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కూరకు సరిపడా నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఈ గంటతో 2 గంటలు పోస్తున్నాను, సరిపోతాయి. ఎందుకంటే కొద్దిగా కాబట్టి సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. తాలింపులు వేయట్లేదు, ఎందుకంటే తాలింపులు వేసామనుకోండి దాని రుచి మారిపోతుంది. ఎందుకంటే తాలింపు వాసన వచ్చింది, కానీ న్యాచురల్ చిక్కుడుకాయ వాసన అనేది మనకు తెలియదు. నేను అందుకని ఇలా ప్లెయిన్ వండుకుంటాను ఫ్రెండ్స్. న్యాచురల్గా ఉంటుంది చిక్కుడుకాయలు. ఇది ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఎందుకంటే చిక్కుడుకాయ కూడా వేగాలి కాబట్టి. కొంచెం అలా పచ్చివాసన పోయిన తర్వాత ఈ చిక్కుడుకాయలు కూడా వేసేద్దాం, ఎందుకంటే ఇవి కూడా నూనెలో వేయగలరు కదా. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఒకసారి పెట్టాను ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాం. ఒకసారి పెట్టాను ఫ్రెండ్స్. అప్పుడు ఎలా వండాను అంటే చూపించాను, ఒకసారి వీడియో పెట్టాను. ఆ చిక్కుడుకాయ అయితే ఉడకబెట్టి వేసాను. అది హైబ్రిడ్ది కాబట్టి కుక్కర్లో ఒక విజిల్ వచ్చిందా కొంచెం పెట్టాను ఫ్రెండ్స్. కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చిందా కొంచెం, అప్పుడు కర్రీ రెడీ చేసుకున్నాను, అది పెట్టాను. ఇప్పుడైతే డైరెక్ట్గా నూనెలో వేసి వండుతున్నాను ఫ్రెండ్స్. ఈలోగా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. కూర అయ్యేలోపు అన్నం కూడా ఉడికిపోతుంది. చూద్దాం. బియ్యం కడిగేలోపు వేగిపోయింది ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కూర ఎందుకు వండుతున్నానంటే సోమవారం చికెన్ కర్రీలు మిగిలిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్, సండేవి. ఇక మండేకి అది ఉందంటే మళ్ళీ అది పాడైపోద్దని కొంచెం ఈ కూర వెజిటేబుల్ ఏదన్నా వండితే సరిపోతుంది 2. అందుకని ఈరోజు తగ్గించి వండుతున్నాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే ఉంది నిన్నటిది, అందుకని కొంచెం వండుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారం, పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయాక 2 టమాటాలు అయితే ముక్కలు చేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఈలోగా టమాటాలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్, సరిపోతుంది కొద్దిగా కాబట్టి కర్రీ. ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముక్కలు కట్ చేస్తుంటే టమాటా కొయ్యంగానే నాకు సడన్గా భయం వేసింది ఫ్రెండ్స్. ఇది చూడంగానే పురుగేమో అని అనుకొని భయం వేసింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్, పురుగులు అన్నంలో పురుగులు చూస్తూ ఉంటాం కదా, అవి అనుకున్నాను. హేరా చూస్తే ఇది చెట్టు ఫ్రెండ్స్. కాయలాగుండి చెట్టు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చెట్టు గింజలో నుంచి మొక్క వచ్చింది. అది వింతగా ఉంది కదా, మీకు చూపిద్దామని పెట్టాను.
చూడటానికి పురుగులాగా ఉంది కదా ఫ్రెండ్స్, నాకైతే భయం వేసింది ముందు. ఎదుగోండి గింజ గింజ దానికే ఉంది. ఇది ఇలాగే మట్టిలో పెడతాను ఫ్రెండ్స్. చెట్టు అయింది, ఇంత పక్కన పెట్టుకొని మట్టిలో పెడతాను. అన్నీ సీడ్స్ వేస్తాను. ప్లేస్ ఉన్నది చిన్నదే కానీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కిడ్స్ వారిపై మరుగుజ్జులాగా అలాగే ఉంటున్నాయి అవి. ఇక ఈ టమాటా ముక్కలు వేసేద్దాం ఫ్రెండ్స్. మూత తీసి చూసుకొని. కూర అయితే రెడీ అయిపోయింది. ఈ టమాటా ఊరికనే మగ్గిపోద్దులే ఫ్రెండ్స్. అసలు ఈ కూర కోసం పెద్దరికాన్ని కూడా వదిలేశారని చెప్తారు పెద్దలు. తమ్ముడికి జ్యేష్ఠత్వం ఇస్తారు కదా, అది నాకు ఒక చిక్కుడుకాయ కూర ఏరా కొంచెం అంటే, నువ్వు పెద్దరికాన్ని వదిలేసుకుంటే ఇస్తానన్నాడంట తమ్ముడు. ఈ కూర కోసం అన్నయ్య అలాగేరా అన్నీ నువ్వే చూసుకుంది కానీ నేను పెద్దరికం చేయను, నువ్వే చూసుకుంది కానీ అన్నారంట. అలా కొన్ని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంత కూరల్లో అంత రుచి ఉండబట్టే కదా అంత ఇదిగా ఇష్టపడేది చిక్కుడుకాయ అంటే. వంకాయ ఎలా రారాజు, ఇది రాజులకే రాజు ఫ్రెండ్స్. సిమ్లో పెట్టాను. మగ్గిన తర్వాత కొత్తిమీర జల్లు వేసుకుంటే అయిపోతుంది. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ. సింపుల్గా ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. కూర మధ్యలోపు అన్నం కూడా అయిపోతుంది. పొంగు వస్తుంది ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేస్తే నేను గంజికి పెట్టను, అత్తేసరే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉన్నదే బలం తక్కువ బియ్యంలోనే, అంత ఇదిగా పాలిష్ బియ్యం కాబట్టి బలం ఉండదు. ఉన్న గంజి కూడా ఉంచేసామంటే ఇక దాంట్లో ఉన్న చేమంత బలం కూడా పోయేది ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు అత్తేస్తే పెడతాను. చూసారా టమాటా చిక్కుడుకాయ అంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. కమ్మగా ఉంటుంది. కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. నా వంట అయితే ఇంతే ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి, చిక్కుడుకాయ కర్రీ. ఇంకేముంది చెప్పాను కదా, చికెన్ కర్రీ కూడా ఉందని. ఇక అంతే ఫ్రెండ్స్. చికెన్ కంటే ఈ దీంతో తింటే చాలా ఫ్రెండ్స్. అసలు ఒక్కొక్క గింజ తగులుతూ ఉంటే పంట కింద. అసలు ఆ చిక్కుడుకాయ గింజల కోసం కూడా ఈ మార్కెట్లో ఎదుగుతాము ఫ్రెండ్స్. ఎందుకంటే గింజలు కూడా విడిగా అమ్ముతారు. అసలు ఈ కాయలు దొరికినప్పుడు ఇంకా గింజలతో పని ఏముంది. స్టార్టింగ్లోనైతే గింజే ఉండదు ఫ్రెండ్స్. ఉట్టి తోలు అమ్ముతారు. దాంట్లో పెక్క కట్టకుండానే కోసేస్తారు. అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం కూర అయితే అయిపోయింది. ఒక 2 నిమిషాలు అయితే అన్నం కూడా మగ్గిపోతుంది. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను చూపించాల్సింది కూరే కాబట్టి మీరు అందరు చూసి, ఇదేమో పెద్ద విజయం కాదు. నేను ఏం వేయలేదు ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా నూనె వేసి నూనెలో మగ్గనిచ్చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. లైక్, షేర్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ కూర ఎంతమందికి ఇష్టమో చూసారా. అసలైతే మా అమ్మ కాయలుగానే ఉండేది ఫ్రెండ్స్. ఇలాగా ఒకసారి ఆమెకి కాయలో పురుగు కనిపించిందంటే ఇంక అప్పటి నుంచి ఇంక అలా కాయల పరంగా ఎప్పుడూ వండలేదు. చూసి ముక్కలు చేసి మాత్రమే వండుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.